శుభోదయం బస్సులు పొద్దున్నే లేవగానే బ్రష్ చేసేసుకొని అయితే స్టార్ట్ అయిపోయిన స్టోర్‌కి. ఇక నిన్నటి బ్యాటరీ ఉంది అని చెప్పేసి అట్లనే స్టోర్‌కొచ్చేసరికి వ్యాన్ అయితే వచ్చింది. ఇక సామాను తీస్తున్నారు. ఇక పైకి ఎక్కగానే కుక్క కొట్టినట్టు గజేంద్ర బట్టలు అని చెప్పి మొదలనేసరికి గోడకు పోయి కూర్చున్నా. బయటకొచ్చేసరికి అన్ని చిన్న బండ్లే ఉన్నాయి స్టోర్ మొత్తం. ఇక పక్క గల్లీకి పోయి అయితే ఇక చాయ్ తాగిందే ఒక చాక్లెట్ తినేసి అయితే ఇక ఫస్ట్ ఆర్డర్‌కి పోయిన కస్టమర్ రాంగ్ లొకేషన్ అనుకుంటా పక్క గల్లీకి రానంగానే రాంగ్ రూట్‌లో పోయేసరికి అయితే ఒకడు బండొచ్చి గుద్దేసిండు. వానికేంది నాకేంది ఇక చెయ్యికి కొంచెం డ్యామేజ్ అయింది. ఇదేందిరా ఎండ ఇయ్యాల ఇంతగనం కొడుతుంది అనుకుంటున్నాం లేదా నెక్స్ట్ ఆర్డర్‌కి మనకి అద్దం కడగడానికి అద్దంతో ఉద్దేశం. ఇక ఈడే మన ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న మన జెప్టో వాచ్‌మెన్ గాడు. థర్డ్ ఆర్డర్ అయితే కస్టమర్ రెడ్ బుల్ అనుకుంట ఏదో ఆర్డర్ పెట్టిండు. ఇక పోయేసరికి కస్టమర్ అయితే ఇండియన్ పెట్రోల్ బంక్‌లో కొత్తగా ఓపెన్ చేసిర్రంట ఇదే ఇయర్‌ల. ఫోర్త్ ఆర్డర్ అయితే కస్టమర్ ఇరవై ఖమ్మంలోకి రమ్మన్నాడు. ఇక ఆడికి పోయిన తర్వాత ఇక కస్టమర్ అనేది ఇక తెల్లగా మంచిగున్నది. ఇక ఛార్జింగ్ అయితే వస్తున్నది. ఇక సక్కగా అయితే ఇక బ్యాటరీ కాడికి పోయేసరికి ఇక్కడ ఎవ్వరు లేడు. బళ్ళారి మన కోసం రెడీ ఉంది బ్యాటరీ. ఇక బ్యాటరీ ఫుల్ వేసుకొని అయితే ఆన్ నుంచి తొగొట్టేసిన. పోయేటప్పుడు అంకుల్ నాతో రారా పోటీకి అనుకుంటా ముంగటెళ్ళిపోయిండు. ఇక ఎండ అయితే ఘోరం కొడుతుంది కదా అని చెప్పి స్టోర్ పై ఛార్జింగ్ పెట్టుకున్న ఫోన్ ఇక చక్కగా ఎత్తి చూసుడు ఎట్లా చూసుకుంటున్నాను. మెల్లగా ఇంకో ఆర్డర్ పడ్డదా అని బయటకు వచ్చేసరికి ఈ అన్న అయితే ఇప్పుడే మొత్తం దుకాణం బయట పెట్టేసింది. ఇక కస్టమర్ దగ్గర నడుచుకుంటూ పోయి అయితే ఆర్డర్ చేసిన ఇవాళ. ఇక మళ్ళీ స్టోర్కి వచ్చేసరికి అయితే దోశ కూడా వచ్చేసరికి ట్రారీ ఏందని పోయి చూసేసరికి ఒక పుష్ప టూ తిప్పి వచ్చేసింది. ఇక మన ఎక్సీఎం మన్మోహన్ సింగ్ గారు చచ్చిపోయినందుకు ఇక స్కూల్ అయితే అప్డేట్ పెట్టేసి అందరూ బయటకు వచ్చేస్తారు. ఇక కస్టమర్ అయితే ₹1 దగ్గర ₹2 టిప్ ఇచ్చేసిన అని చెప్పేసి గల్లీ గల్లీ ₹2 పార్లేజీ రా అంటే నా దగ్గర లేదు అనుకుంటా. ఇక ₹5 పార్లేజీ బిస్కెట్ తీసుకుని అయితే తినేసిన. ఇక స్టోర్కి వచ్చేసరికి పిల్ల అయితే మొత్తం ఆట ఆడేస్తుంది. ఇక పిల్లితో ఆట ఆడేసి మర్చిపోయిందేమో కానీ బ్యాటరీ కోసం పోయేసరికి అయితే ఇక్కడ మళ్ళీ ఆటో ఒకటే ఉన్నది. ఆటో ఉంది అని రాబోయే అనుకునేసరికి బ్యాటరీలు కూడా రెడీ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే కీ పెట్టేసి ఇక్కడ మెల్లగా మనం బ్యాటరీలో అయితే కలర్ వచ్చిన తర్వాత బ్యాటరీ బయటకు తీసి లోపల పెట్టేసి మళ్ళీ బయటకు తీసి మళ్ళీ బండ్లో పెట్టేసి అయితే బండి చార్జ్ చేసినాం. వేసుకున్నా కదా అని చెప్పేసి జల్లి పోదాం అనుకుంటే మళ్ళీ ఇదంతా రోడ్ అంతా ఆడియడానికి కూడా అడ్డం పెట్టేసి ఇక ఈ స్టోర్ కు మన కృష్ణకాంత్ పార్క్ ఆర్డర్ పడ్డా అని చెప్పేసి మైల్ చాట్ బండ కాడైతే మంది కూడా నిండిపోయారు. ఇక ఈ రోజు అయితే మనం సక్సెస్ఫుల్ గా 50 ఆర్డర్లు కొట్టుకుని అయితే కౌంట్ ఎన్ని చెక్ చేసుకుని చూసేసరికి 143 కంప్లీట్ అయిపోయినాయి ఈ రోజుకి మనకి. ఈ మెల్లగా మన చార్జర్ తో రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చేసి కాల్ దాపుకొని కూర్చొని మనం చూసుకున్నాం. మా దోస్తుడు ఫోన్ చేసి అరే బయటకు వెళ్దాం రారా ఏమని తిందామని ఇక ఫరాఫరా ఊరికే చేసిన మన దగ్గరికి ఎడుకుందాం పారా అని అనేసరికి వాడైతే షవర్మా తిందాం పారా అని చెప్పేసి షవర్మా వెళ్ళకపోయాడు. ఇదే మా దోస్తుడు జింబా. ఇక నేనైతే షవర్మా తినుకుంటా మాతో ముచ్చట పెట్టేసిన. అట్లే చక్కగా రూమ్ కా చేసి పడుకోండి రెడీ అయిపోయినా. సరే ఇక ఉంటామా. జై శ్రీరామ్.